అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ జీతాలు పెన్షన్ సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పెన్షనర్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి. మీ పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ లాగిన్లో మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. కొందరికి ఇన్కమ్ ట్యాక్స్ పడేవారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఉంటారు. అలాగే సివిపి, అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇలాంటి విషయాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వారు ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఎస్టీఓ గారికి తెలియజేయగలరు. మీ పెన్షన్ స్లిప్ని మనం సిఎఫ్ఎంఎస్ సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ మనకి ఎప్పటి నుంచో డౌన్లోడ్ అవుతున్నాయి. మనం నిధి యాప్లో కానీ లేదా నిధి పోర్టల్లో కానీ లేదంటే మన ఎఫ్ఆర్ఎస్ చేసేటువంటి యాప్లో కూడా మనకి అది అందుబాటులో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అంతకుముందు వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన బిల్ నెంబర్స్ అయితే పెన్షన్ స్లిప్ అయితే లేవు. పే స్లిప్లో మామూలుగా ఎంప్లాయీకి సంబంధించి పే స్లిప్లు అయితే ఉన్నాయి. వారు మీ బిల్ నెంబర్ చెక్ చేసుకొని ఆ బిల్ నెంబర్ ద్వారా మనం ఆ బిల్ స్టేటస్ చెక్ చేసుకొని బిల్ అప్రూవ్ అయిందా లేదని ఒకసారి చూసుకోండి. దాదాపుగా ఎక్కువ బిల్లు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళాయి, అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేస్తున్నారు. అయితే ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ వెళ్ళలేదు, అంటే బిల్ నాట్ అప్రూవ్ లాగా ఉన్నాయి. అంటే బిల్ నాట్ అప్రూవ్ అంటే ట్రెజరీ పరిధిలో అది పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాంటి ఏవైనా ఉన్నట్లయితే మీరు వెంటనే ఎస్టీఓ గారిని సంప్రదించి మీ బిల్లు అప్రూవ్ అయ్యే విధంగా ప్రయత్నం చేసుకుంటే మనకి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.